ఆరోగ్యాభిలాషులందరికీ కూడా నా నమస్కారం. నేను అవ్వారు వెంకట సుబ్బారావు, హైదరాబాద్. ఈరోజు మనం ఒక మంచి ఆరోగ్య సమస్య గురించి తెలుసుకుందాం. సాధారణంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులకి వస్తున్నటువంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది సయాటికా. దీన్ని తెలుగులో గురదశీ వాతం అని అంటారు. ఇది నడుము కింద భాగం నుంచి అరికాళ్ళ వరకు వ్యాపించి ఉంటుంది. చాలామంది యువకులు లేదా మనుషులు ఒళ్ళు బరువు చేసినటువంటి మనుషులు నడిచే క్రమంలో కానీ ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ప్రయాణించే క్రమంలో కానీ ఎన్నుపూస కంప్రెషన్కి గురవుతుంది. అలా కంప్రెషన్కు గురైనప్పుడు అరిగిపోయిన ఎన్నుపాములలో ఉన్నటువంటి ఎన్నుపూసల మధ్య ఈ సయాటికా నరం నలిగినప్పుడు ఈ నొప్పి అనేది వస్తుంటుంది. సాధారణంగా L4, L5, S1, S2, S3 ఈ 5 ఎన్నుపూసల మధ్య ఈ యొక్క సయాటికా నరం నలిగితే అది పిరుదల నుంచి తొడలు, పిక్కలు, అరికాళ్ళ వరకు కూడా ఈ నొప్పి వ్యాపించి ఉంటుంది. ఇది మనం నడిచే క్రమంలో కానీ బరువులు ఎత్తే క్రమంలో కానీ వాటి యొక్క నరం మీద ఒత్తిడి పడినప్పుడల్లా ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది చాలా వరకు యువకుల్లో ఇప్పుడు ఎక్కువ వస్తుంది. ఇలాంటి సయాటికా నొప్పి వచ్చినప్పుడు చాలామంది ఆపరేషన్స్ అంటుంటారు. కానీ ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉందండి. ఒక వారం 10 రోజుల్లోనే దాన్ని పూర్తిగా తగ్గించే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. దీనికి ముఖ్యంగా వస్తికర్మ అని ఆయిల్తో మసాజ్ చేయటం, ఆ అరిగినటువంటి ఎముకలని మళ్ళా తగ్గించడానికి జిగురు మందు లాంటి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది ఇలా బాధపడుతున్నటువంటి వ్యక్తిని నేను ఒక వారం రోజుల్లో తగ్గించినటువంటి సైకిల్గా పెయిన్ వల్ల నడవలేకపోయాను. నేను చాలా బాధపడ్డాను. నడవడానికి రాలేదు, కూర్చోడానికి రాలేదు. దానివల్ల చాలా బాధపడ్డాను. వస్తుందా? కింద కాలు పెడితే మంటలు, సూదులు పొడుచుకున్నట్టు ఉండేది. ఈ తొడలు, ఈ వీపు దగ్గర నుంచి తొడల వరకు, కింద పాదాల వరకు ఒకటే పెయిన్. దానివల్ల జ్వరం కూడా వచ్చేది. సరిగా అన్నం కూడా సరిగా తినేయకుండా. కాబట్టి ఎంతకాలం నుంచి ఉంది? ఒక 3 months ఉంది. మొన్న సడన్గా 13వ తారీఖు ఎక్కువ అయిపోయింది. రోడ్డు మీదకి వెళ్ళాను, అక్కడే కూర్చుంటా. రోడ్డు మీద రావడం కూడా లేదు. పాప తెలిసిన బండి మీద తీసుకొచ్చి ఇంటికి వెళ్ళి తర్వాత మా చిన్న కొడుకు సాయంత్రం నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడ నడవడం రాలేదు, ఆయన ఎత్తుకొని వెళ్ళాడు. ఎత్తుకొని వెళ్ళి హాస్పిటల్ సెలైన్ అది ఎక్కించాడు. అది ఏం తగ్గలేదు నాకు. ఇది కొంచెం మొదలు పెట్టిన తర్వాత నాకు తగ్గింది. ఇప్పుడు ఎవరు వచ్చారు మీకు? ఎవరు చెప్పారు సుబ్బారావు ఉన్నాడు ఇక్కడ? మా చిన్నబాబు చెప్పాడు. ప్రసాద్ చెప్పాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఈ డాక్టర్ ఈ సుబ్బారావు వచ్చి వీపీ మీద ఆయిల్ పెట్టి తర్వాత మద్దతు చేశారు. తర్వాత మసాజ్ చేయడం వల్ల కొద్దిగా తగ్గింది. ఇప్పుడు బాగా నడుస్తున్నారా? కొద్దిగా నడవండి. నిన్న నుంచి నడుస్తున్నాను. కొద్దిగా దిగు మేడం. అక్కర్లేదు ఓకే అవుతా. వెళ్ళండి, కొంచెం దూరం వెళ్ళండి. వస్తుంది అక్కడ దాకా, ఎక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నొప్పి ఎంత తగ్గి ఉంటుంది? 60% తగ్గింది. 60%. ఎన్ని రోజులు చేశారు? 7 రోజులు. 7 రోజులు. వాటికి 7 రోజులు అయింది. 7 ఇక్కడ 6 7 రోజులు చేస్తే అట్లా తగ్గిపోయింది. అది ఓకే అండి. మీరు సుబ్బారావు గారు చేసినటువంటి వైద్యం మంచిగానే ఉందా మీకు అయితే? బాగానే ఉంది. ఓకే, సంతోషం అండి.
సూపర్. వీడియోని శాంతం చూసి అవగాహన పెంచుకున్నటువంటి మీకు ధన్యవాదాలండి. ఈ వీడియో కానీ మీకు కానీ ఉపయోగకరంగా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.